మెంతాకు పప్పు అంటే నేను ఎలా చేస్తానో చెప్తాను. అందరికీ తెలిసిందే, మెంతాకు పప్పు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు. బట్ నేను ఎలా చేస్తాను అని చూపిస్తాను. నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. సో ఒక కట్ట మెంతాకు నీట్గా ఒలుచుకొని కడుక్కున్నాను. సో ఒక కప్పుకి ఒక కట్ట అలా అయింది. కందిపప్పు నీట్గా కడుక్కొని ఒకటికి 2 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను. కట్ చేసుకున్న మెంతాకు, పచ్చిమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. కట్ చేసి ఆనియన్ వేసుకొని ఒక 3 విజిల్స్ రానిచ్చుకున్నాను. ఇక మంచిగా కలిపేసుకున్నాను. బాణట్లో తిరగమాత పెట్టుకొని మినపప్పు, ఆవాలు, నేను ఎస్ఎస్పి ఇంగువ వాడాను. చాలా మంచి వాసన వస్తుంది అది. సో అందుకని అది వాడాను. తగినంత చింతపండు నీళ్ళు. సో ఇది మనకు సమంగా ఒక చిన్న నిమ్మకాయ అంత అనుకోండి. దాంట్లోనే కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసి మంచిగా గట్టిగా ఉడకబెట్టుకోవాలి. సో కొంచెం చిక్కబడుతూ ఉంటుంది, మరి నీళ్ళకి కాకుండా. అప్పుడు మనం ఉడకబెట్టుకున్నటువంటి పప్పు అంతా వేసేసుకొని మంచిగా కలుపుకొని తినేయడమే. చాలా బాగుంటుందండి. ఇలా వచ్చేసింది అన్నమాట పప్పు.